అనంతపురం నగరంలోని డి.ఆర్. ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అధికారిక స్థాపన సమావేశం భారీ ఎత్తున జరిగింది. దాదాపు 500 మంది పాల్గొనడంతో ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ విధానంలో విశేష స్పందన మధ్య నిర్వహించబడింది. ఈ సమావేశానికి అనంతపురం నగరంలోని ముస్లిం సమాజం మొత్తం, ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉలమాలు, ఖాజీలు, మత పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కమ్యూనిటీకి సంబంధించిన విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం వంటి ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. గతంలో ముస్లిం సమాజానికి హాని కలిగించే నల్ల చట్టాల సమయంలో కమ్యూనిటీ హక్కుల కోసం ముందుండి పోరాడిన యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీని ఈసారి అన్ని వర్గాల సమక్షంలో అధికారికంగా స్థాపించినట్లు ప్రకటించారు. అందరి ఏకగ్రీవ ఆమోదంతో జాఫర్ గారిని కమిటీ కన్వీనర్గా ఎన్నుకున్నారు. రాబోయే భవిష్యత్తు తరాల్లో ముస్లింలు విద్య, వైద్యం, రాజకీయాల్లో ఎదుర్కొనే సవాళ్లను సమర్థంగా పరిష్కరించే దిశగా కమిటీ పని చేయాలని నాయకులు స్పష్టం చేశారు. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డి.ఆర్. ఫంక్షన్ హాల్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇవాళ ముస్లిం ప్రముఖులందరూ కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ఉలమా ఇక్రాములు, ఆలిం కోర్టు చేసినటువంటి వాళ్ళు, ఇవాళ లెక్చరర్లు, అదేవిధంగా న్యాయవాదులు, ముస్లిం ప్రముఖులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరై ఇవాళ అనంతపురానికి ఇవాళ కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా 2016 నుంచి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ, ఇతర అంశాలపైన ముక్తగండంతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ భవిష్యత్తులో కూడా ఇవాళ ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాల అంశాలపైన, ఎస్సీలపైన, దళితులపైన, ఆదివాసీలపైన ఈ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో కలిసి కూడా మేము ఉద్యమం నడపాలనేటువంటి పలు అంశాలపైన ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీన్ని మరింత స్ట్రెంగ్తెన్ చేయడానికి ముస్లింలు వెనకబడినటువంటి ఇవాళ కమిషన్ చెప్తా ఉంది, మేము చెప్పడమే కాదు. ఇవాళ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ బిస్రా కమిషన్ వేసిన గవర్నమెంట్, ఆయన దాన్ని బుట్టదాఖలు చేస్తా ఉన్నారు. దళితుల కంటే దరిద్రమైన జీవితం గడుపుతా ఉన్నారు ముస్లింలని ఇవాళ వాళ్ళంతా కూడా లేఖల ద్వారా మనకు తెలియజేస్తే వాటిని ఏ ప్రభుత్వం కూడా అమలుపరచడం లేదు. వాటి అమలు కోసం ఈ రకమైనటువంటి పద్ధతిలో ముందుకు పోదామని చెప్పి మేము మనవి చేస్తా. మరొకమారు ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వారందరికీ కూడా అభినందనలు, శుక్రియా అదా. ఈరోజు అనంతపురం పట్టణంలో ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అన్ని కుల సంఘాల పెద్దలు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ జెండాలన్నీ పక్కన పెట్టి ఒకే అజెండాగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే రూపంలో ఈరోజు ఆవిర్భవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో ఉండే ఉలమాలు ఏదైతే పెద్దలందరూ ఉన్నారో, ముస్లిం మైనార్టీ పెద్దలు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చేసి మన జాఫర్ అన్న గారిని యునైటెడ్ జేఏసీ కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఈరోజు ముస్లిం మైనార్టీల సమస్యలు కానివ్వండి, ముస్లింల పైన జరుగుతున్న దాడులు కానివ్వండి, ఏదైతే ముస్లిం మైనార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నింటి కూడా సామరస్యంగా సాధించుకునేది కోసం, ఆ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా కార్యాచరణను రూపొందించే కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమంజసంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకు పోవడం జరుగుతోంది. ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు, మొత్తం ముస్లింలు కూడా ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ మీ రూపంలో మీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యాచరణ ఏ రకంగా చేయాలా, ముస్లిం మైనార్టీ సాధికారికంగా ఎలా ముందుకు పోవాలనేసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున కమిటీ నిర్వహించడం జరిగింది. 500 మందితో ఈరోజు అనంతపురంలో సభ నిర్వహిస్తూ ఈ సభలో మన జాఫర్ అన్న గారిని కన్వీనర్గా పెట్టుకోవడం జరిగింది. ముస్లిం యునైటెడ్ జేఏసీ ఈరోజు ముందుకెళ్తాందని చెప్పి చేసుకుంటూ ఈరోజు ఆ జేఏసీ ఆవిర్భావ సభను విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు అనంతపురం నగరంలో యూజేఏసీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో దాదాపుగా 5 years 6 years నుంచి యూజేఏసీ ఏర్పాటు చేసుకోవాలని అనేక సార్లు ప్రయత్నించి కూడా అనేక సమస్యలలో అది దూరం పోతుండే వస్తుంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా యూజేఏసీ ఏర్పాటు చేసుకోవాలా, మాకు రిజిస్టర్డ్ ఫార్మ్ ఉండాలా, ముస్లిం మైనార్టీలకు ఏం సమస్య వచ్చినా కూడా యూజేఏసీ అండగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మత పెద్దలందరూ కూడా ఈ నిర్ణయానికి వచ్చి రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉలమాలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, యువత కావచ్చు,
ముస్లిం మైనారిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఒక్కొక్క సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు నేషనల్ వైడ్ కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. దానికి తగ్గట్టుగా మేము అందరూ ఎప్పుడు పోరాటం చేయాలా, ముస్లింకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జాఫర్ గారికి ఏకగ్రీవంగా ఆయనకి కన్వీనర్ కూడా మేము అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కమిటీ సభ్యులు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ అవన్నీ కూడా రాబోయే కార్యాచరణలో మేము అందరూ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ముస్లింల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎదుర్కోవడానికి, అదేవిధంగా ముస్లింలకు ఏవైతే వీళ్ళు గతంలో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మేము ఇది పార్టీ పరంగా కాదు, ఏవి రాజకీయ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఒక ముస్లిం మైనారిటీస్కి వాళ్ళకందరికీ మంచి కూర్చే విధంగా మేము మా పోరాటం చేస్తూ ఉంటాం ముందు తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమం ఇక్కడ పాల్పంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క మీటింగ్లు కూడా సక్సెస్ అయినాయి. అప్పట్లో వేల మంది సంఖ్యలో తెచ్చినందుకు అతన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. రషీద్ కూడా దీనిలో ప్రాముఖ్యత ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం అట్టడిగిన ఉన్నాం, జనాభా ప్రతిపాదన ఉన్నా కూడా ఏ పథకాలు వచ్చినా కూడా సాధించుకునే దానికి కూడా ఇతరుల దగ్గర పోవాలంటే మాకు కమిటీ లేకుండా, ఇప్పట్లో ఈ కమిటీ ద్వారా శాసనసభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ మేము కోరుకునేదానికి ఇప్పుడు బాగుంది. మీరు ప్లాట్ఫారం రెడీ అయింది. మా సమస్య తెలుపుతానే కదా. ఈ ముఖ్య సమస్యలు ఏముండే, విద్య, వైద్య, ఆర్థికంగా, కూడు గుడ్డ, దీని మీద మాది. ఎందుకంటే బాలికలు చాలామంది గ్రామాల నుంచి వచ్చి అనంతపురం హెడ్ క్వార్టర్లో చదివేదానికి వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన హాస్టల్ కావాలా, బాలురికి హాస్టల్ కావాలా, ఉర్దూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలా, ఉర్దూకి కూడా. దీన్ని పురస్కరించుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్లలో జరిగే పంచాయతీ విడాకులు కానీ, అన్నదమ్ముల పంచాయతీలు కానీ, ఇది యూజీసీ దృష్టికి తీసుకొని వస్తే దాని పరిష్కారానికి పెద్దలందరూ మనం యూజీసీ కమిటీ కూడా పాటుపడతాము. అంతేకాకుండా రోగంలో చాలా రకంగా జరుగుతూ ఉన్నాయి. రాక్కి దీంట్లో కామ్రేడ్ అయిన జాఫర్ గారికి ఎన్నుకోవడం జరిగింది. అంటే ముందు నుంచి అడగ్గా పెట్టుకొని వచ్చినాము. అతను కన్వీనర్గా, నేను గౌరవ అధ్యక్షుడిగా, రషీద్ గారు జనరల్ సెక్రటరీగా ఈ యూజీసీని నడుపుకుంటూ వచ్చిన అన్నదమ్ముల సోదరభావంతో దీన్ని కూడా అతని ఆత్మ కూడా శాంతించింది, సంతోషపడి ఉంటుంది. ఎందుకంటే అరే మనం చేసే పనులు అన్న ఇంకా తీసుకొని పోతున్నారని. ఇప్పట్లో ఈ కమిటీలో దాదా గాంధీ, వాసిం గారు, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో వైఎస్ఆర్ వాళ్ళు కానీ, తాజుద్దీన్ కానీ, ఖాజా హుసేన్ కానీ, రిజ్వాన్ కానీ, మౌలానాలు, ఖాజీలు, ప్రతి ఒక్కరు దీంట్లో యూట్యూబర్స్ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ పాత్ర ఎక్కువ మీదే. ఛానల్లో నందుకు మీరు కూడా సహకరించాలా. మా సాధక బాధలు ఏం జరిగినా కూడా మీరందరూ మా తోడు చేదోడు ఉండి, అన్నదమ్ముల మాదిరిగా ఉండి మా సమస్యల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలా. మీది కూడా బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ సహకరిస్తారని, మీరందరూ ఈ ప్రోగ్రాంని పాల్గొన్నందుకు మా యూజీసీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ జనాభా ప్రాతిపదిన నామినేట్ పదవులు అయితేనేమి, అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేటర్లు అయితేనేమి, అలాగే ఈ జనాభా ప్రాతిపదికన పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తెలియజేసుకుంటూ ఇక్కడ ముస్లింల సమస్యల గురించి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక్కతాటిగా ముస్లింలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అందరూ ముఖ్యంగా మౌలానాలు అయితే మత పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపూర్ అర్బన్లో డిఆర్ ఫంక్షన్ హాల్లో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, అనంతపూర్ అర్బన్లో మైనారిటీలు సోదరులు అయితేనేమి, సోదరులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా కానీ ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు నుంచి మీకు ఈరోజే కాదు, గతంలో కూడా చాలా ఉద్యమాలు, చాలా ర్యాలీలు, చాలా కానీ ప్రతి దాంట్లో కూడా పాల్గొన్నాము. ఈరోజు ఇంకోటి ఏమంటే, ఈ రోజు నుంచి ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాము. అలాగే యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీలో మన కన్వీనర్గా జాఫర్ అన్న గారికి ఎన్నుకోవడం జరిగింది. అలాగే మనం చూస్తే ఇంకోటి, ఇది ఇష్యూ అవుట్ ఆఫ్ బట్ ఒక మానవత్వం అనేది ఏమనేది నేను చెప్తున్నాను. హైదరాబాద్ సౌదీలో మన ముస్లిం సోదరులు కాలిపోతే హైదరాబాద్ నుంచి మాజీ తెల్లేసి అక్కడికి సౌదీలో ఒక కేవలం మానవత్వం చూపించి, అరే నా వాళ్ళు అని చెప్పేసి ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళి సౌదీలో వెళ్ళి
ఆ మానవత్వం ప్రతి చోట కూడా ఉండాలి అనేసి ఈ అనంతపూర్లో కూడా ఆ మానవత్వం పనిచేయాలి. ప్రతి ఒక్కరు ఒకటి కావాలి, ఒకటి అయ్యి ముందుకు వెళ్ళేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై అందరిలో మనంలో ఒకటి చేయాలనేసి ఉద్దేశంతో ఈ మీటింగ్ జరిగింది. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు అనంతపురం నగరంలో ఎప్పుడూ లేని విధంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ డిఆర్ ఫంక్షన్ హాల్లో ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసినారో, ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో మస్జిద్ కమిటీ వాళ్ళైతే, ఉలమా ఇక్రాములు అయితే, ప్రజా సంఘాలు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలు ఆల్ పార్టీ నాయకులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైతే భారతదేశంలో జస్టిస్ సహచార కమిటీ అయితేమి, రంగనాథ్ మిశ్రా కమిషన్ అయితేమి ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా కానీ భారతదేశంలో మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు దళితుల కంటే దీన స్థితిలో ఉన్నారని చెప్పి ఖచ్చితంగా రిపోర్ట్ చెప్తున్నాయి. అందులో భాగంగా మా జాతి యొక్క ఔన్నత్యం కోసం, మా జాతి యొక్క అభివృద్ధి కోసము మేము ఈరోజు ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు మీరు స్టేషన్ల దగ్గరికి వెళ్ళండి, హాస్పిటల్స్కి వెళ్ళండి, విద్యాపరంగా ప్రతి ఒక్క విషయాల్లో మా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. అందులో భాగంగా మేము అనంతపురం నగరంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఆఫీస్ అనేది కానీ ఏర్పాటు చేసి, ఏదైతే మా వాళ్ళలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా పోలీస్ స్టేషన్ కాదు, ఇంకో చోట కాదు, అక్కడ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గర వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం కలిగించాలా, మా జాతికి యొక్క మేము సేవ చేసుకోవాలన్న సహృదయంతో అనంతపురం నగరంలో ఇవాళ ముస్లింలు అందరూ కదిలి వచ్చారు. ఎవరైతే అందరూ వచ్చారో దానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ముందుగా అనంతపురం ముస్లింలందరికీ ఇది ఒక మంచి శుభవార్త. యూజేఏసీ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది ఎన్ఆర్సీ, సిఏఏ ఆ సమయంలోనే యూజేఏసీ కమిటీ ఏర్పడింది. అప్పుడు అధికారికంగా రిజిస్టర్ కాలేదు, ఇప్పుడు అధికారికంగా రిజిస్టర్ అయ్యింది. ఈ సందర్భంగా యూజేఏసీ 24/7 ముస్లింల సమస్యలపైన ఎల్లవేళ పోరాడుతూనే ఉన్నారు. ఇందుకే ఈసారి పార్టీలందరూ అతీతంగా ప్రతి ఒక్కరూ ముస్లింలు అందరూ కలిసి ఐకమత్యంతో ఉండి యూజేఏసీ వాళ్ళతో కలిసి మేము కూడా మైనార్టీల కోసం పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు విద్య, వైద్యం అందక చాలా మంది ముస్లింలు చాలా కష్టాలు పడుతున్నారు. డైవర్స్ కేసులైనా సరే మహిళలు పోలీస్ స్టేషన్లకు పోతున్నారు, అక్కడ న్యాయం జరగడం లేదు. మహిళలు ఎక్కడ పోవాలని అర్థం కావడం లేదు. యూజేఏసీ ముందుంచి ఉండి ప్రతి ఒక్క మహిళలకు సహాయం చేస్తూ మైనార్టీలకు తక్షణమే సహాయం అందిస్తున్నారు. అందుకోసమే వాళ్ళతో కలిసి మేము కూడా మాకెంత అయితే అంత మేము కూడా సహాయం చేసి కృషి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.